రుణమాఫీని అందజేస్తామని సంవత్సరానికి ఒక పావులా భాగం రుణమాఫీ చేసుకుంటూ ఆ రుణమాఫీకి వడ్డీని కూడా చెల్లించినటువంటి పాపిస్టి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ రోజు రాష్ట్రంలో 1,000 మంది రైతులు 4,000 మంది రైతులు పైగా దేశంలోనే ఆత్మహత్యలలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపైన సిగ్గుపడకుండా కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టినటువంటి నేపథ్యంలో 4 ఏళ్ల తర్వాత ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తలేరు. రైతులకు గిట్టుబాటు ధర కంది పంట పండినప్పుడు గాని, వరి పంట గాని, మిర్చి పంట గాని, పత్తి పంట గాని, మొక్కజొన్న గాని ఏ పంటలు పండినా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు పంట నష్టపోయినా పంట నష్ట పరిహారం లేదు. వడగండ్లు పడి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం లేదు. గాలివాన వచ్చి తోటలు పోయి పంటలు పోతే పంట నష్ట పరిహారం లేదు. 4 ఏళ్ల నుంచి ఒక నష్ట పరిహారం ₹1 చెల్లించలేదు. ఈ రోజు ఓట్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ పథకాన్ని పెట్టిన సంతోషం. రైతులకు ఎంత చేసినా తక్కువనే. ప్రభుత్వాలు రైతుల కోసం ఎంత చేసినా తక్కువనే. ఈ రోజు ₹4,000 ఎకరాకిచ్చి ఇంక అయిపోయింది రైతులకు మేము చేసే సహాయం అంటే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మార్కెట్ లో ధాన్యాన్ని తీసుకపోతే రైతులు ₹2,000 ఉన్నటువంటి వరి ధాన్యం ఈ రోజు 1,150, 1,300, 1,400 ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి రేట్. అంటే దాదాపు ఇక్కడ ఒక్కొక్క క్వింటాకు రైతు నష్టపోతున్నది ఎంత? దాదాపు ₹700 నుంచి ₹800 రైతు ఒక క్వింటాకు నష్టపోతున్నాడు. అంటే ఒక ఎకరాకి 30 క్వింటాలు పండింది అనుకున్నా కూడా, 30 సంచులు పండింది అనుకున్నా కూడా దాదాపు 20 అంటే ఇక కేవలం ఈ ఒక ఎకరా కాడనే దాదాపు 18,000 నుంచి ₹20,000 నష్టం రైతుకు జరుగుతుంది. అంటే నువ్వు 4,000 ఇచ్చి ఇక అయిపోయింది ఇక అయిపోయింది అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. రైతులకు మొట్టమొదట గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు పండించినటువంటి ధాన్యానికి పంటలకు గిట్టుబాటు ధర ముందర కల్పించాలి. ఈరోజు 4 ఏళ్ల నుంచి ఒక ఊర్లో ఒక ఇల్లు కట్టాలి. ఇదే కుర్తిరావుల చెరువులో 2 ఏళ్ల కిందట నేను 2 బెడ్రూమ్ల ఇళ్లకు పునాది చేసి 2 ఏళ్లు దాటిపోయింది. 2 ఏళ్లు దాటిపోయి ఇప్పటిదాకా ఒక ఇల్లు కాలే. అంటే 1 ఎకరా ఉన్న రైతుకి ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. 2 ఎకరాలు ఉన్నోళ్ళకి 8,000 వస్తుంది. రైతులు అంటే బీదవాళ్ళు అంటే ఎవరు? 2 ఎకరాలు ఉన్నాడు, 3 ఎకరాలు ఉన్నాడు, 4 ఎకరాలు ఉన్నాడు, ఎకరా ఉన్నాడు, భూమి లేనోడు రైతు బీదవాడు. మరి వాడికి ఇల్లు లేనోడు ఇల్లు కావాలని 4 ఏళ్ల దినమా ఇప్పటికి ఒక ఇల్లు కట్టియలే. అంటే ఇల్లు కట్టియలేక ₹5 లక్షల అని చెప్పినటువంటి ఇల్లు కట్టియలేక ఈరోజు 4,000 ఇచ్చి రైతుల కన్ను తుడుస్తా ఇంక అయిపోయింది అనేటటువంటి మాట. ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి సొమ్ము కాదు, టీఆర్ఎస్ పార్టీ సొమ్ము అంతకంటే కాదు. ఇది ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల హక్కు. ఇది ఈ దేశంలో ఉన్న రైతుల హక్కు. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా అవసరాలను బట్టి సమస్యలను బట్టి పథకాలు ఉంటాయి. ఏ ప్రభుత్వమైనా నేను దేశంలో లేని గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టినా అంటే దేశంలో లేనటువంటి అనేక అన్యాయాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈరోజు కాళేశ్వరం పేరు మీద రైతులకు నీళ్లు ఇస్తాం, నీళ్లు తెస్తున్నామనే దాని పేరు మీద ₹1,000 కోట్లు దోచుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. మిషన్ భగీరథ పేరు మీద ₹1,000 కోట్లు దోచుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఈరోజు అన్ని పథకాలు బంద్ పెట్టి అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కేవలం ఈరోజు మొత్తం పైసలన్నీ కూడా రైతు బంధు పథకానికి పెట్టి చేస్తున్నారంటే కేవలం ఇది ఓట్ల కోసమే రైతులని మోసం చేసేటటువంటి విధంగా ఈ రోజు ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఒక ఫ్లెక్సీ పెడితే వాళ్ళకంతా బాధ ఎందుక? వాళ్ళ పార్టీ ఏమో ఓడిపోయిన సన్యాసుల ఫోటోలు పెట్టుకుని ఏమో ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఇక్కడ ప్రోటోకాల్ ఎవరికి ఉన్నది? ఓడిపోయిన వాళ్ళకు ఉన్నదా, గెలిచిన వాళ్ళకు ఉన్నదా? స్థానిక ఎమ్మెల్యేని తహసీల్దార్ వాళ్ళందరూ స్థానిక ఎమ్మెల్యేతో లోకల్ ప్రజాప్రతినిధులతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఒక చట్టం ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు జరగాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ జెండాలు పెట్టుకుని, టీఆర్ఎస్ పార్టీ ఫోటోలు పెట్టుకుని ఇదేమో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చినట్టు, వాళ్ళు అయ్యా సొత్తు అబ్బా సొత్తు అయినట్టు దీన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని రేపొద్దున చేసిన అప్పులని పాపాలన్నీ మనమే మోయాలి. కేసీఆర్ మోయాడు, మనమే మోయాలి. ఈ రైతులే మోయాలి రేపొద్దున ఈ పాపాలన్నీ, వీళ్ళు చేసిన అప్పుల పాపం అంతా. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటే ప్రశ్నించనేకూడదు,
అడగనే కూడదు. మేమేం చేసినా జై కొట్టాలి అంటే ఇది ఎవరి జాగిరి కాదు, ఎవరినప్ప జాగిరి కాదు. తెలంగాణ ఇదేం రజాకార్ల జమానా కాదు, రజాకార్ల రాజ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు 4,000 రూపాయలు ఎకరాకి ఇస్తే ఇంకా అయిపోయింది మాకు అని అనుకుంటే పొరపాటు పడతా ఉన్నారు. మీరు ఇచ్చే సొమ్ము మీ అబ్బ సొమ్ము కాదు, మీ తాతల సొమ్ము కాదు. పంచద్ర ఒకటి చెప్తారు, ఎవడో ఉన్నోళ్ళు మాట్లాడుతూ తీసుకోవద్దు నిరసన. ఎందుకు తీసుకోరా? ఎవరి అబ్బ సొత్తు తీసుకోకుండా నీకే నీ అబ్బ సొత్తా? ఎవరిని అబ్బ సొత్తు తీసుకోవద్దు అని చెప్తున్నాను. బరాబర్ తీసుకుంటారు, బరాబర్ డిమాండ్ చేస్తారు. కేసీఆర్ ఇంటికి ఇస్తారని ఈ సొమ్ములు చెప్పులు. ఇది ప్రజల సొమ్ము, బరాబర్ తీసుకుంటారు. ఎవడో చెప్తున్నాను ఇలా తీసుకోవద్దు, నిరసన వ్యక్తం చేస్తలేం. బరాబర్ ఈ కార్యక్రమం ప్రజల కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో బరాబర్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, పాల్గొంటా. ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. తీసుకోవద్దని ఇంకా ఇవ్వడం. నీ పార్టీకి వెళ్ళి ఇస్తే నీ ఇష్టం ఉంచొని పంచుకో అంతే తప్ప నీకు ఇష్టం ఉన్నట్టు ఆట ఆడతామంటా చూసుకుంటే సిద్ధంగా లేరు. ఆడి మనిషి కదా, నేను దౌర్జన్యం చేస్తే పారిపోతుంది అనుకుంటే మీ మీద ఎగబడి కొట్టే అట్లా ఏమంటే సంస్కారం లేనటువంటి వ్యక్తులం కాదు. సంస్కారం ఉంది మా మీ నా ఫ్లెక్సీ ఒక ప్రజాప్రతినిధి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆయన నా ఫ్లెక్సీ చెబుతాడా అంటే నా ఫోటో కూడా వీళ్ళకి చూడడానికి ఓపిక లేదా? అంటే అంత కడుపులో మంటే ఎందుకయా మీకు? అంటే మిమ్మల్ని కేసీఆర్ చూడాలి, కేటీఆర్ చూడాలి, కేటీఆర్ కొడుకుని చూడాలి, బిడ్డలు చూడాలి, మామలు అల్లు చూడాలి, మిమ్మల్ని చూడాలి. అంటే ఒక్క ఫోటో మీరు చూడలేకపోతున్నారా? ఒక ఆడపిల్ల ఫోటో చాలు కదా. ప్రజలకు ఓటేసి గెలిపిస్తే, ప్రజలకు నేను సేవ చేస్తుంటే, ప్రజల కోసం ప్రజా కార్యక్రమం పాల్గొంటుంటే మీరు అది కూడా మీ కళ్ళకు మంటలు వేస్తుందా? మీకు ఇక్కడ మీరు 100 ఫ్లెక్సీలు పెట్టుకున్నారే, మీరు ఒక్క ఫ్లెక్సీ మీ కళ్ళకు మంటలు చెప్తుందా? ఏందయ్యా అంత బాధ మీకు? అంత కడుపు మంట ఏముంది? మీరు ఎవడెవడో ఫోటోలు పెట్టుకున్నారు మొత్తం. మీద ఎమ్మెల్యే ఉన్న నా ఫోటో వద్దా? మీరు పెట్టలే, నేను పెట్టుకున్నా. నేనేం తప్పులు చెప్పలే, రైతుల గురించి మాట్లాడినాడా? నేను ఎవరినేం తిట్టాలే. ఆ ఫ్లెక్సీలో ఏముంది? రైతుల గురించి ఉంది, జరుగుతున్న వాస్తవాలు ఉన్నాయి. అంత కడుపుల మంట ఉంటే ఎట్లా? నేను జిల్లా అధికారులను కోరుతున్నా, రాష్ట్ర అధికారులను కోరుతున్నా, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, మీ నాయకులని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇది మీ ఇంటి సొమ్ము కాదని మీ నాయకులకు చెప్పండి. మీ ఇంటి సొమ్మని ఫీల్ అయిపోతా ఉన్నారు, మీ సొమ్మని ఫీల్ అయిపోతా ఉన్నారు, వాళ్ళ సొమ్మని ఫీల్ అయిపోతా ఉన్నారు. ఇది ప్రజల సొమ్ము. వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి గాని ఎన్ని తెచ్చా తక్కువనే. నువ్వే చెప్తున్నావు, వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాయి. ఈరోజు 69,000 కోట్ల అప్పున్నాయి రాష్ట్రాన్ని. 4 ఏళ్లలో 1,00,000 కోట్లు, దాదాపు అంతకుముందు అప్పు కంటే డబల్ అప్పు చేసినాం. బరాబర్ అడిగేటటువంటి హక్కు మాకున్నది. ప్రతిపక్ష పార్టీగా బరాబర్ అడుగుతాం. నేనే కాదు, ఈడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది రాష్ట్రంలో. నీ పార్టీ సొత్తు, నీ ఇంటి సొత్తు నిన్నెవరు ప్రశ్నించరు. ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము బరాబర్ ప్రశ్నించే హక్కు ప్రతి రైతుకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంది. రాష్ట్రంలో విషయాన్ని గుర్తించాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఏదో ఫ్లెక్సీలు చింపేస్తే ఇలా అయిపోతుంది అనుకోవద్దండి. అరుణమ్మ గద్వాల తాలూకాల ప్రతి ఒక్క రైతు గుండెల్లో ఉంది. ఈ ఫ్లెక్సీ చించేస్తే ఏమయ్యేది లేదు. ఈ రోజు రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ నెట్టెంపాడు నీళ్లు ఈ రోజు వాళ్ళ భూములు దడుపుతున్నాయంటే అరుణమ్మనే కారణమనే విషయాన్ని వాళ్ళు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ రైతు మర్చిపోదు. గుండె మీద చెయ్యేసుకొని ప్రతి రైతు చెప్పాలి. ఏ రైతన్నా గుండె ఉన్న రైతు అనే రైతు ప్రతి ఒక్క రైతు నెట్టెంపాడు నీళ్లు తెచ్చింది ఎవరు? నెట్టెంపాడు నీళ్లు ఎప్పుడు వచ్చినాయి? ఎవరు తెచ్చిన సంగతి ప్రతి రైతుకు తెలుసు. ఈ రోజు కేసీఆర్ తెచ్చిండు, ఈ రోజు ఆయన తెచ్చిండు, కావాల మీద తిరిగి మేము తెచ్చినామంటే నమ్మేటోడు ఎవరు లేడు ఇక్కడ. నిన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు సభల, నెట్టెంపాడు నీళ్లు మేము వచ్చినాక చేసినాం. అయ్యా కేసీఆర్, నెట్టెంపాడు ఏడుందో మర్చిపోయినట్టు ఉండవు, దూరాలు ఏడుందో కూడా మర్చిపోయినట్టు ఉండవు. కాపలా కుక్కలాగా ఉంటాను వీడు వచ్చి కృషి చేసుకుని. నువ్వేమిడ కాపలా కుక్కలాగా లేవు. మేము చేయించిందని నువ్వు చేయించాలని చెప్పుకుంటున్నావు. ఇది ఒక దౌర్భాగ్యం ఈ తెలంగాణకు. చట్టానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు చేస్తామంటే ఎట్టిపై సౌకుండేది లేదు. జిల్లా పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టరు ఇటువంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి
అధికారికంగా ఎక్కడైతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నావో అక్కడ టీఆర్ఎస్ పార్టీ పోస్టర్లు పెడితే మటకం బాగుండదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు బయట అందరూ పెట్టుకోండి, కానీ ఎక్కడైతే అధికారిక ప్రోగ్రాం జరుగుతుందో అక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మీరు ముఖ్యమంత్రిని పెట్టండి, మంత్రులను పెట్టండి, తప్పులేదు. కానీ యువంతంటే మన ఫోటో పెట్టి ఇక్కడ నడిపిస్తామంటే చూసుకుంటుండే నీకు ఎవరు తయారు లేరని చెప్పి హెచ్చరిస్తాం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.